హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సైమల్టేనియస్ ఎలక్షన్స్ బిల్లు లోక్సభలో ఆల్రెడీ ప్రవేశపెట్టున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2024 ప్రవేశపెట్టారు లోక్సభలో డిసెంబర్ 2024న. అయితే ఆ బిల్ని అయితే జేపీసీకి పంపడం రెఫర్ చేయడం జరిగింది. జేపీసీ ఎక్స్పర్ట్స్ అందరితో లా కమిషన్ మెంబర్స్తో, లా కమిషన్ ప్రీవియస్ లా కమిషన్స్ చైర్మన్తో కానీ, తర్వాత నిన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యువి లలిత్ గారు జేపీసీ ముందుకెళ్ళి తన వర్షన్ని లీగాలిటీగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి రిలేటెడ్ బిల్ ఏదైతే సైమల్టేనియస్ పోల్కి సంబంధించినట్టు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఏదైతే ఉందో 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, దానికి రిలేటెడ్ జేపీసీ ముందుకు నిన్న వెళ్ళి ఆయన ఒపీనియన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్కి రిలేటెడ్ బిల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది జ్యుడిషియరీ ముందు ఓడిపోతుంది. ఏ బేసిస్ మీద జ్యుడిషియరీ ముందు ఓడిపోతుంది అని చూసుకుంటే, అది ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్కి సబార్డినేట్ బాడీ ఏం కాదు. ఇది ఒక సావరిన్ బాడీ, ఒక అటానమస్ బాడీ, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. పార్లమెంట్కి స్టేట్ అసెంబ్లీకి ఎలాంటి సంబంధాలు లేవు. అదొక సపరేట్ లా మేకింగ్ బాడీ, ఇదొక సపరేట్ అటానమస్ బాడీ. పార్లమెంట్ దేశానికి రిలేటెడ్ చట్టాలు చేస్తుంది, అసెంబ్లీ వచ్చి రాష్ట్రాలకు రిలేటెడ్ అంశాల మీద చట్టాలు చేస్తూ ఉంటుంది. రెండు సపరేట్ బాడీస్. అండ్ ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అకార్డింగ్ టు కేశవానంద భారతి కేస్, ఈ టెన్యూర్ ఆఫ్ ద అసెంబ్లీని కర్టైల్ చేయాలా లేదా, కర్టైల్ చేస్తే ఏంటి పరిస్థితి అనేది, ఇది వెరీ మచ్ కేశవానంద భారతి కేసులో ఇది చాలా బలమైన వాదనలు వినిపించినటువంటి కేసు ఇది. అండ్ కేశవానంద భారతి కేసు ప్రకారం ఫెడరల్ స్ట్రక్చర్ ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యూ కెన్ అమెండ్ ది ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసే ఏ అంశాన్ని కూడా పార్లమెంట్కి ఆ అంశం మీద చట్టం చేసే రైట్ లేదు అనేసి కేశవానంద భారతి చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా కేటగారికల్గా చెప్పింది కేశవానంద భారతి కేసులో. ఆ కేశవానంద భారతి కేసు అంత క్లియర్గా చెప్పినప్పటికీ నరేంద్ర మోదీ మంకుపట్టు పట్టుకొని ఈ ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా, మరీ ముఖ్యంగా గోల్వాల్కర్ ఆచరణ విధానానికి అనుకూలంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిపి దేశం మొత్తం యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్గా మార్చాలి అనే ఒక దుర్బుద్ధితో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి రిలేటెడ్ బిల్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జేపీసీ ముందుంది. సో జేపీసీ ముందున్నటువంటి క్రమంలో జేపీసీ ముందు నిన్న వెళ్ళిన యువి లలిత్ గారు చాలా క్లియర్గా చెప్పారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఖచ్చితంగా జ్యుడిషియరీ ముందు వీగిపోతుందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నిన్న లా కమిషన్ రిలేటెడ్ లా కమిషన్ మెంబర్ కూడా జేపీసీ ముందుకెళ్ళి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల కొంత ఫండ్ సేవ్ అవుతుంది, ఇంకా కొద్ది మొత్తంలో పాలసీ పెరాలసిస్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఎట్ ద సేమ్ టైం గవర్నెన్స్ యొక్క ఎఫిషియన్సీ పెరిగేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ తగ్గేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇవి ఎలాగూ ఇప్పటికీ నరేంద్ర మోదీ భారతదేశంలో గొప్ప ఎఫిషియన్సీ పాలసీ మేకింగ్లో ఎఫిషియన్సీ లేదు, ఎలక్షన్ల ఖర్చు తగ్గించట్లేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో గత సంవత్సరం 2024 లోక్సభ ఎన్నికలు జరిగిన క్రమంలో బీజేపీ స్పెండ్ చేసిన డబ్బు 2023-2024కు సంబంధించింది 17,055 కోట్ల రూపాయలు జస్ట్ బీజేపీ పోల్ క్యాంపెయిన్కే ఖర్చు పెట్టిన డబ్బు బీజేపీ. అండ్ రెండో పార్టీ, సెకండ్ హయ్యెస్ట్ పార్టీగా చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిన డబ్బు ఎంత ఉందంటే దగ్గరగా 619 కోట్లు. ఎక్కడ 1700 కోట్లు, ఎక్కడ 619 కోట్లు. అండ్ వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్ కూడా, ఈ ఎక్స్పెండిచర్ అఫిడవిట్ కూడా అన్ని పార్టీలు టైంకి ఇచ్చినాయి. ఒక బీజేపీ మాత్రమే డేట్ దాటిన 66 రోజుల తర్వాత ఇచ్చిందంటే ఈ లెక్కల్లో ఎన్ని మ్యానిపులేషన్స్, ఎన్ని మతలబులు చేశారో తెలియదు. ఒక పక్క వీళ్ళేమో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఖర్చు తగ్గుద్దని చెప్తున్నారు. ఖర్చు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, ఏ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించాల్సి ఉంటుంది. పార్లమెంట్కి రిలేటెడ్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎప్పుడు జరిగినా ఖర్చు అదే కదా, ఖర్చు ఎక్కడ తగ్గుద్ది? ఇంకా ఎప్పుడు జరిగినా మ్యాన్ పవర్ అదే ఉండాలి కదా. ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏదైతే, మరీ ముఖ్యంగా పోలీస్ పర్సనల్ ఏదైతే ఉందో, సైమల్టేనియస్ ఎలక్షన్స్కి కావాల్సిన పోలీస్ పర్సనల్ లేదు. ఈ క్రమంలో ఇన్ని అడ్వర్స్ ఎఫెక్ట్లు ఉన్నా కానీ నరేంద్ర మోదీ దీని మీద ఎందుకు పట్టుపడుతున్నారంటే, మనకు గవర్నమెంట్ ఆఫ్ మన ఇండియాలో
ఇండిపెండెన్స్ రాకముందు జరుగుతున్నటువంటి ఎన్నికలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఆ యాక్ట్ని బేస్ చేసుకుని ఇండిపెండెన్స్ ముందు కూడా ఎన్నికలు జరిగినాయి, ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఎన్నికలు జరిగినాయి. 1967 వరకు సైమిల్టేనియస్గానే ఎన్నికలు జరిగినాయి. అయితే ఇప్పుడు ఏదైతే వివిధ రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు వివిధ టైమ్స్లో జరగడం, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగడం, ఇది ఒక ఆర్గానిక్గా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడము, కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన రావడం వల్ల మళ్ళీ ఆ రాష్ట్రాల ఎన్నికలకి వెళ్ళటం వల్ల ఇదంతా ఆర్గానిక్గా గ్రో అయిన ప్రాసెస్. ఈ ఆర్గానిక్గా గ్రో అయిన ప్రాసెస్ మొత్తాన్ని మళ్ళీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చి దీని ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఎలక్షన్ మెకానిజంని తయారు చేయాలని చూస్తున్నారు తప్ప ఇందులో సాధ్యాసాధ్యాలు చాలా చాలా కష్టం. మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అసెంబ్లీ మళ్ళీ ఇప్పుడు మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి, మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించేశారు. రాష్ట్రపతి పాలన ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు మీరు? మరి రాష్ట్రపతి పాలనలో ఒక రాష్ట్రాన్ని అన్ఇంటరప్టెడ్గా మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలనుకుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అది మళ్ళీ రాచరికపు పోకడలోకి పోతున్నట్టు అవుద్ది కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిపూర్. అండ్ మనం చూసాము జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీస్గా మార్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎన్నికలు జరపకుండా 5 years అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేసింది లిటరల్గా చెప్పాలంటే. మరి ఆ టైంలో జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం లేనట్టే కదా. అలాంటి ప్రొవిజనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చిన తర్వాత మీకు దుర్బుద్ధి పుట్టి ఏదైనా రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు అండర్ ఆర్టికల్ 356. ఆ ప్రెసిడెంట్ రూల్ ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు? మళ్ళీ ఎలక్షన్ జరుపుతారా లేదా? రాష్ట్రానికి జరిపితే ఎలక్షన్లు అయిన తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ 5 years ఎప్పుడవుతో అప్పట్లోపు మళ్ళీ కొత్త అసెంబ్లీ ఎన్నికలు జరుపు ఉండాలి. మరి 5 years కంటిన్యూ అవుతుంది అసెంబ్లీ, లేకపోతే కొద్ది కాలం పాటు ఏదైతే లోక్సభ ఎన్నికలకి అయిపోతుందో అప్పటి వరకే రెస్పెక్టివ్ పీరియడ్కే అసెంబ్లీ టెన్యూర్ని మారుస్తారా మీరు? అప్పుడు అది ఆర్గానిక్గా ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? యూనియన్ గవర్నమెంట్కి అనుగుణంగా లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీలు ఎన్నికలు జరుగుతున్నట్టు వద్దు కదా. అప్పుడు ఆ దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతున్నట్టే కదా. పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర అసెంబ్లీల యొక్క అధికారాలని, రాష్ట్ర అసెంబ్లీ యొక్క అటానమీని, అధికారాలు పక్కన పెట్టండి, రాష్ట్ర అసెంబ్లీ యొక్క అటానమీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈ లెక్కన. అండ్ ఇక్కడ చూసుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి సంబంధించి దేశంలో జేడీయూ అంత సముఖంగా లేదు. ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ అటు ఇటు మారుతూ ఉంటాడు. ఆయనకి ఇబ్బంది అవుద్దు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే కానీ. సో ఆయన బీజేపీలో ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆయన అయితే సుముఖంగా లేడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ప్రపంచంలో ప్రతిదానికి నేనే సృష్టించానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ఆయన ఒక స్టాన్స్ తీసుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే బీజేపీకి అగెన్స్ట్ మాట్లాడే పరిస్థితి లేదు. దో ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసే విధంగా ఉన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆయన మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయాలంటే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళి రాజకీయంగా చావు దెబ్బ తినేదానికి ఆయన సిద్ధంగా లేడు. సో బీజేపీ డెమోక్రసీని ఇలా ఖూనిజి ఒక పక్క ఎలక్షన్ కమిషన్ని, వాళ్ళ పపెట్స్ని కూర్చోబెట్టి ఎలక్షన్ కమిషన్ని చేతిలో పెట్టుకుంది. భారతదేశంలో ఉన్న స్టాట్యుటరీ బాడీసు లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీస్లో అన్నింటిలో వాళ్ళకి సంబంధించిన మనుషులను కూర్చోబెట్టి వ్యవస్థలు మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక విధానాన్ని, ఒక బిల్లుని పాస్ చేసేస్తే అసెంబ్లీ ఎన్నికలు మొత్తం వీళ్ళు గుప్పెట్లో పెట్టుకుంటే భారతదేశంలో వీళ్ళు చెప్పిందే వినాల. ప్రాంతీయ పార్టీలు కానీ ఏ రాష్ట్రాలన్నా కానీ వినని పక్షంలో అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసేస్తే మళ్ళీ లోక్సభ ఎన్నికల వరకు అక్కడ ప్రెసిడెంట్ రూల్ కంటిన్యూ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఈ రకంగా దేశంలో వీళ్ళు ప్రజాస్వామ్యానికి ఖూనీ చేయాలని కంకణం కట్టుకొని వన్ నేషన్ వన్ బిల్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కోసం అయితే పట్టుబడుతున్నారు. ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, వీళ్లకు భారతదేశంలో ఇప్పుడు మింగుడు పడని ఒక 3-4 అంశాలు ఉన్నాయి. జుడిషియరీ ఓవర్టేక్ చేద్దామని ఎన్జాక్ బిల్ తీసుకొచ్చారు, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. జుడిషియరీ కొంచెం కొంత పార్షియల్గా కొంత ఇంపార్షియల్గా ఉంది. వీళ్ళకు మింగుడు పడిన అంశం ఇప్పుడు దేశం లేదని ఉందంటే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వివిధ టైంలో జరగడం వీళ్ళకి మింగుడు పడట్లా. అది మొత్తం ఒకే ఫేజ్లో ఎన్నికలు జరిగేదానికి ప్రక్రియ తీసుకొస్తే నేషనల్ ఎలక్షన్, నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఎమోషన్స్తో కలగలిపి కొట్టేసేసి దేశం మొత్తం కాషాయమయం చేసేదానికి ఈ బిల్లును వాడాలని చూస్తున్నారు. కానీ ఈ బిల్లు పాస్ అయినా కానీ ఖచ్చితంగా జుడిషియరీలో ఈ బిల్లు నిలబడేదానికి ఆస్కారం లేదు. దానికి రీజన్ ఏంటంటే ఒక అటానమస్, ఇండిపెండెంట్, సావరిన్ బాడీగా ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క అటానమీని దెబ్బకొట్టే ప్రయత్నం ఈ బిల్లులో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫెడరలిజం మీద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆ ఫెడరలిజంని అఫెక్ట్ చేస్తుంది. ఫెడరలిజంని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ని అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా సుప్రీంకోర్టు ముందు నిలబడదు. అదే నిన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
యుయు లలిత్ గారు చెప్పారు. కానీ బీజేపీ మాట వినదు, బిల్ పాస్ చేస్తుంది. సుప్రీంకోర్టులో మరి అప్పుడు జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఈ కేశవానంద భారతి యొక్క కేసుని స్టికాన్ అయ్యి జడ్జిమెంట్ ఇస్తారా, లేకపోతే కొత్త జడ్జిమెంట్ ఇచ్చే కల్చర్ని ఏమైనా లేపుతారనేది చూడాలి. ఇప్పటికైతే కేశవానంద భారతి కేసు ప్రకారం మనం చూస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ అనే బిల్ పార్లమెంట్లో పాస్ అయినప్పటికీ పాస్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంట్లో పాస్ అవ్వాలంటే లోక్సభలో వీళ్ళకు 200 బీజేపీ మిత్రపక్షాలు అందరూ కలుపుకుంటే 290 మంది ఉన్నారు. ఈ బిల్లు లోక్సభలో 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలంటే దగ్గర 360 మెంబర్స్ ఉండాలి. రాజ్యసభలో వీళ్ళకి 120 కంటే తక్కువ ఉన్నారు. రాజ్యసభలో బిల్ పాస్ కావాలంటే వీళ్ళకి అక్కడ కావాల్సినటువంటి 2/3 మెజారిటీ ఏదైతే ఉందో క్లోజ్ టు 160 to 180 మధ్యలో ఉంది. సో రెండు దగ్గరలో కూడా వీళ్ళకి 2/3 మెజారిటీ లేదు కాబట్టి బిల్ పాస్ కావడమే కష్టం. పాస్ అయినా కానీ జ్యుడిషియల్ స్క్రూటినీ ముందు ఇది నిలబడొద్దా లేదా అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుంది. కాబట్టి బిల్లు నిలబడేదానికి ఆస్కారం చాలా చాలా తక్కువ. ఇది నా మాట కాదు, యుయు లలిత్ గారే చెప్పారు. థ్యాంక్ యూ.